ఏపీలో ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నారు సీనియర్ బీజేపీ నేతలు పురంధేశ్వరి. ఆమె వైఖరే దానికి కారణమని తెలుస్తోంది. పలువురు సీనియర్ నేతలు టికెట్లు ఆశించి భంగపడ్డారు. మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన వారికి టికెట్లు ఇవ్వకుండా టీడీపీ నేతలను పార్టీలో చేర్చుకుని వారికి కేటాయించడంపై సీనియర్ నేతలంతా తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. విశాఖ టికెట్ కోసం ప్రయత్నించి జీవీఎల్, రాజమండ్రి టికెట్ ఆశించిన సోము వీర్రాజు, ఏలూరు ఎంపీ టికెట్ ఆశించిన తపనా చౌదరితో పాటు మరికొందరు సీనియర్లు పురంధేశ్వరి వైఖరిపై అసంతృప్తితో ఉన్నారు. ఈ కారణంగానే పార్టీ ప్రచార కార్యక్రమాలకు వీరంతా కూడా దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీ బీజేపీని టీడీపీకి తాకట్టు పెట్టేశారంటూ వారంతా మండిపడుతున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వినాయక్ ఇస్తారు. వినాయక్, చెప్పండి. సో ఈ నేతలంతా ప్రచారానికి దూరంగా ఉండటం పార్టీకి ఏ మేరకు నష్టం వాటిల్లుతుంది? పురంధేశ్వరి వైఖరే దీనికి ప్రధాన కారణంగా వినిపిస్తున్న నేపథ్యం ఏం జరుగుతోంది? అప్డేట్ చెప్పండి. పురంధేశ్వరి వైఖరితోటి బీజేపీలో సీనియర్ నేతలంతా కూడా ఏపీ ఎన్నికల ప్రచారంలో దూరంగా ఉండడం ఒక చర్చనీయాంశంగా మారింది. పార్టీలో ఇది ఒక తీవ్రమైన కలకలంగా మనకు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా పార్టీ కోసం కష్టపడిన సీనియర్ల వరకు కూడా టికెట్లు దక్కపోవడం, దాదాపుగా 6 పార్లమెంట్ స్థానాలకు, అదేవిధంగా 10 అసెంబ్లీ స్థానాలకు బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోటీ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే కూటమి నేపథ్యంలో బీజేపీ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీతో కలిసి 6 పార్లమెంట్ స్థానాలు, అదేవిధంగా 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే సందర్భంలో సీనియర్లు కొన్ని టికెట్లు ఆశించారు. దాదాపుగా మనం చూస్తే కనుక విశాఖ ఎంపీ స్థానాన్ని జీవీఎల్ ఆశించి భంగపడ్డారు. చివరి వరకు కూడా తీవ్రంగా ఆయన ప్రయత్నించారు, కానీ ఎక్కడ కూడా ఆయన టికెట్ రాకపోవడంతో ప్రస్తుతం ఆయన ఢిల్లీకే పరిమితమయ్యారు. ఎక్కడా కూడా ఎన్నికల ప్రచారంలో ఆయన కనిపించట్లేదు. ఇక మరోవైపున మనం చూస్తే కనుక రాజమండ్రి టికెట్ను సోము వీర్రాజు ఆశించారు. ఆయన స్థానికంగా ఉన్న నేత, దాదాపుగా 4.5 దశాబ్దాలుగా ఆయన బీజేపీ కోసం పనిచేశారు. కానీ ఆయన చివరి నిమిషం వరకు కూడా టికెట్ ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయనకు అసెంబ్లీ టికెట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ అసెంబ్లీ టికెట్ కాదు, నాకు బీజేపీ ఎంపీ టికెటే కావాలంటూ కూడా ఆయన అధిష్టానం మీద ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు కూడా రాజమహేంద్రవరం టికెట్ను పురంధేశ్వరికి ఇవ్వడం, ఆ పురంధేశ్వరి కూడా కొన్ని రాజకీయాలతోటి అక్కడ అనపర్తి సీటు విషయంలో కొన్ని చేసిన కుట్ర రాజకీయాల వల్ల స్థానికులకు వరకు టికెట్ దక్కపోవడం కదా మనస్తాపంతో సోము వీర్రాజు కూడా పార్టీకి దూరంగా ఉన్నారు. కేవలం నామినేషన్ సమయంలో మాత్రమే ఆయన పురంధేశ్వరి కలిసి కనిపించారు. ఆ తర్వాత తపనా చౌదరి ఏలూరు టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆయన కూడా ప్రస్తుతం దూరంగా ఉన్నారు. ఇక విష్ణువర్ధన్ రెడ్డి కావచ్చు, అనంతపురంలోని హిందూపురం టికెట్, కదర్ టికెట్ ఆశించారు. కానీ ఆయనకు టికెట్ లగ్గించుకోవడంతో ఆయన అనంతపురం ఎక్కడ కనిపించట్లేదు. కేవలం ఆయన పార్టీ రాష్ట్ర కార్యానికి పరిమితమైన ఈ విధంగా కొంతమంది సీనియర్ నేతల వరకు కూడా పురంధేశ్వరి వైఖరి వల్ల పార్టీ కార్యక్రమాల్లో కానీ పార్టీ ప్రచార కార్యక్రమాల్లో కూడా ఎక్కడ పాల్గొనట్లేదు. కేవలం పెద్ద జాతీయ స్థాయి నాయకులు వచ్చిన కార్యక్రమాల్లో మాత్రమే అక్కడక్కడ అప్పుడప్పుడు మాత్రమే వారు కనిపిస్తున్నాను. బీజేపీలో ఉన్న పార్టీలో సీనియర్లకి, అదేవిధంగా ఇప్పుడు ఎన్నికలలో పోటీ చేస్తున్న వారికి మధ్య ఉన్న అగాధాన్ని తెలియజేస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఓకే వినాయక్.